thought you had asked me to wait outside. Excuse me, sir. 164. Yes, sir. I'm sorry, sir. Doctor. Come on, please. Yes, please. You are very good, doctor. It's all right. పడుకోండి. పడుకోవడమా? రాత్రి 10:30 కానీ నాకు నిద్రపోయే అలవాట్లేదు సార్. అది సరేనండి, ఎగ్జామ్ చేయాలి, పడుకోండి. ఓ ఎగ్జామినేషన్ దానికి ఉంది. చొక్కా ఇవ్వండి. వద్దు సార్, నాకు సిగ్గేస్తుంది. ఏం ఉద్యోగం అక్కర్లేదా? ఆ మాట మాత్రం అనకండి సార్. నాకేం సిగరెట్ హ్యాబిట్ లేదు, ఏం లేదు. పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ హెల్త్. ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ యూ కెన్ చెక్ ఇట్. ఐ డోంట్ మైండ్. పడుకోండి. ఎస్ సార్. రెడీ సార్. వాట్ ఈస్ దిస్? సక్కలిగిలి ఉంది సార్. ఏ మిస్టర్, గట్టిగా ఊపిరి పీల్చు. మీరు తీయండి. మీకు దండం పెట్టా. చంపారు డాక్టర్ గారు. డాక్టర్, హౌ ఇస్ మై హెల్త్? ఓకే. వాట్ ఈస్ ఇట్? దట్ ఈస్ మై లెగ్. కర్రకాలు పెట్టుకొచ్చి మమ్మల్ని మోసం చేస్తావా? ఒక కర్రకాలు ఏమిటి సార్, ఇరపకాలు పెట్టుకోమన్నా పెట్టుకుంటాను. నాకు ఉద్యోగం ఇప్పించండి. మీకు కావాల్సింది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వెయిట్ ఈస్ ఆల్సో హెల్త్ ఇస్ వెరీ గుడ్. నేను డబ్బు కోసం కాదు సార్. మై ఫాదర్ ఈస్ గ్రేట్ పోలీస్ కానిస్టేబుల్. ఏమన్నారు? విత్ యువర్ పర్మిషన్ సార్. న్యూసెన్స్ అయిపోయింది వీటితో. ఎంత చెప్పినా ఇంటి పట్టున ఉంటేనా ఏ వ్యాపారం ఏమో. ఒక్కోసారి వారం రోజుల దాకా కొంపకు రానే రాడు. వచ్చిన ముళ్ళ మీద ఉన్నట్టే ఉంటాడు. స్థిరంగా ఉండనిచ్చే వయసు కదా సూరమ్మ. అందుకే ఆ 3 ముళ్ళు వేస్తే రాగం కుదిరి ఇంటి పట్టే పడుంటాడు. ఇదిగో మాట్లాడిన వచ్చాడు. అదేంట్రా అట్టా చూస్తా? అవును, ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కాదు. మీ నాయన ఏరయ్యా నాకు కలిపాడు, మర్చిపోయా. నాన్న, బాబు గాలికి విడిచిపెట్టిళ్ళారు. మళ్ళీ చూస్తాననుకోలేదు. కళ్ళబడ్డావు, అదే 10,000. నీకు ఇక బెంగే అక్కర్లేదు నాన్న. రామకృష్ణ అనుకుంటా కూర్చో. కావాల్సినవన్నీ నీ కాళ్ళ దగ్గరికే వస్తాయి. ఇంతకీ ఏం పని చేస్తున్నావు నాయన? నువ్వు చేసిన పనే. అంటే అదే నాన్న, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. అర్థం కదా? షాహుకారుల జేబుల బరువు తగ్గించి సాయపడుతున్నా. అంటే దొంగ పనే అంటారు. నువ్వు ఇక భయపడవలసిన అవసరమే లేదు. ఇదిగో, రోజులు మారిపోయాయి. ఇప్పుడు కావాల్సిన వీళ్ళు వసతులు ఏర్పడ్డాయి. తలుచుకుంటే ఒక్క రోజులో ఈ పట్టణమే ఖాళీ చేయించేస్తా. భయమే నన్ను చూసి పారిపోవాలి. మాటల సందట్లో మర్చిపోయాను. జైల్లో నీ నోరు చవిదెచ్చుంటుంది. ఈ రోజు ఫస్ట్ క్లాస్ అయిన కోడి పొలం ఏర్పాటు చేస్తా. జడ్జి గారు అబ్బాయి దొంగయ్యాడు. రంగనాథం, దొంగ కొడుకు దొంగే అన్నావు కదూ. ఇప్పుడు నీ కొడుకు ఏమయ్యాడో చూడు. నా బిడ్డ వాసు కూడా ఇంత వాడయ్యుంటాడు. ఏం చేస్తున్నాడో ఏమో. సుశీ, ఏమిటి బావా? ఇవాళ మంచి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, వెళ్దామా? తప్పకుండా. థ్యాంక్స్. అయితే టికెట్లు తీసుకుంటాను. ఓయ్, టాటా. బాయ్ బాయ్. హలో, డాక్టర్ సుశీ ఉన్నారండి? వెళ్ళిపోయారా? ఎంతసేపు అయింది? అరగంట క్రితమా? థ్యాంక్ యూ.